బామా ఏటే చెప్పు. రా రా. ఎక్కడికే తీసుకెళ్తున్నావు? గుడికెళ్ళడానికి ఎందుకే నన్ను లాక్కొచ్చావు? అర్థం కావట్లేదు. నేను చెప్తాను రా. ఉంటే వస్తున్నాను. ఇలా లాక్కెళ్ళిపోకే నన్ను. త్వరగా రా బామా, లేట్ అవుతోంది. ఏమైందో నాకు అర్థం కావట్లేదే. రా బాబు. నువ్వు చాలా బాధల్లో ఉన్నావు. ఏమంటున్నారయ్యా? నీ వివాహమే ఒక పెద్ద ప్రమాదం. అవునయ్యా, అది నిజమే. ధన వ్యయం అయిపోయింది, వస్తు వ్యయం అయిపోయింది, నీకు ప్రాణగండం ఏర్పడబోతోంది. ఏమంటున్నారు? దానికి ముందు నువ్వే తప్పించుకో. మీరే నాకు దారి చెప్పాలి. ఒకే ఒక్క పరిష్కారం ఉంది. అది ఏంటో చెప్పండి. రేపు తెల్లవారుజామునే 4:15 సరే, ఆ నక్షత్ర సమయాన్ని బట్టి చెప్పండి. నీకు చెడు కాలం సమీపించబోతోంది. అలాగా? రేపటి నుంచి నువ్వు 6 నెలల పాటు కుటుంబానికి నువ్వు దూరంగా ఉండాలి. నేను ఎక్కడికని వెళ్తాను? వెళ్ళు, గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగు. కానీ ఒక్క విషయం, 6 నెలల వరకు నువ్వు నీ భార్య మొహాన్ని చూడకూడదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అనుసరిస్తేనే నువ్వు బతికి బట్ట కడతావు. అలాగే అయ్యా. క్షేమంగా వెళ్ళిరా. సరే, నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా తల్లి, ఇతన్ని నువ్వే కాపాడాలి తల్లి. అమ్మా తల్లి, అమ్మోర్ తల్లి, కాపాడు తల్లి. నా బిడ్డల్ని బాగా చూసుకో తల్లి. గుడికి వచ్చిన తర్వాతే నా మనసు ప్రశాంతంగా ఉందమ్మా. పద ఎల్లి మన అమ్మోర్ తల్లిని చూద్దాం. నా బిడ్డల్ని నువ్వే దగ్గరుండి కాపాడాలి తల్లి. రారా. అర్చన ఎవరి పేరున చేయించారు? నా భర్త పేర్లు. మీ భర్త పేరు చెప్పండి. భర్త పేరు తిరుపతండి. రుద్ర నక్షత్రం, కన్య రాశి, ఓం పరాశక్తి. నోరేమో ఇంత వేసుకుని మాట్లాడతావు, మొగుడు పేరేమో తెలియదంటున్నావు. అమ్మా అమ్మోరు తల్లి, మా బిడ్డల్ని కాపాడి సంతోషంగా ఉంచమ్మా తల్లి. ఏమమ్మా, నాకు వయసు అయిపోయింది, నన్నేసుకుని గుడికి తిరుగుతావు. మీ మావయ్యని పిలవచ్చుగా, ఆడు రానంటాడా? ఆయన తీసుకెళ్దామంతా నాకు తెలుసు బామ్మా. ఆయన గురించి నేను చూసుకుంటాను. బామ్మా, ఆ మంచి రోజు ఎప్పుడొస్తుంది? ఏ మంచి రోజే? ఏది తెలియనట్టు అంటున్నావు? ఆ జ్యోతిషుడు చెప్పాడు కదా, ఆ రోజు. ఏమే ఉండబట్టలేకపోతున్నావా? సరే సరే పద, ఇంటికి వెళ్దాం. ఇక్కడే నిలబడితే ఎలా? వదలవే, నాకు నడవడం తెలీదా? నేనే నడిచొస్తాను. చిన్నపిల్ల ఏంటి, వెళ్ళు. రానాన్నా, చేతులు కళ్ళు కడుకుండ్రా. మీరు తినండమ్మా, నాకిప్పుడు ఆకలి వేయట్లేదు. ఏ నాన్నా అలా మాట్లాడుతున్నావు? నాకిప్పుడు వద్దమ్మా. ఒంట్లో బాలేదా ఏంటి? వరదరాజుకు డబ్బిచ్చాం కదా, అవును. ఆయన చనిపోయారు. ఓరు నాయనో. ఆయన కొడుకు దగ్గర అడిగి చూశానమ్మా, వాడు లేదనేశాడు. భగవంతుడా, మమ్మల్ని ఎందుకయ్యా ఇంత కష్టపెడుతున్నావు? ఇన్ని కష్టాలు వచ్చేసాయి ఏంటయ్యా? నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఎవడో ఇప్పుడు తినేసాడే. నీకు ఒక కుటుంబం వచ్చింది, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే ఉద్దేశం ఉందా నీకు?
ఇవ్వు బామ్మ. ఇక మీదట అబ్బో, మావయ్యకి నేనే టీ ఇస్తాను. ఏటమ్మా ఏ రోజు లేకుండా ఇంత సంతోషంగా ఉన్నావు? ఇంకెప్పుడు ఇలాగే ఉంటాను. పో. ఏంటో Audio rights reserved by RS Sound Factory. ఎక్కడికి వెళ్ళిపోయారు? నా ప్రియమైన లావణ్యకి ప్రశాంతత కోసం నేను యాత్రకి వెళ్తున్నాను. నాకు మనసు బాలేదు. మీరేం దిగులు పడకండి, నన్ను వెతక్కండి. అతి త్వరలో నేనే వచ్చేస్తాను. బామ్మా, ఏమైందమ్మా? చూడు బామ్మ, మావయ్య లెటర్ రాసి పెట్టేసి లెటరా? ఎక్కడికో వెళ్ళిపోయారు బామ్మ. అయ్యో, నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడో? అయ్యో, నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే. వాడు ఆల్రెడీ దిగులుగా ఉన్నాడమ్మా. ఇలా మన ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడమ్మా. అయ్యో దేవుడా, ఎక్కడికి వెళ్ళాడో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఓరి భగవంతుడా, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో?